వంచనపై గర్జన దీక్షలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వంచనలకు పాల్పడి మోసాలు చేసిన కేంద్రం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాడి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోగలిగిన ఏకైక పార్టీగా వైఎస్ఆర్సీపీ నిలబడుతూ అందులో భాగంగా చేస్తున్న దీక్షల్లో ఈరోజు కాకినాడలో వంచనపై గర్జన దీక్ష ఏర్పాటైన విషయం అందరికీ తెలిసిందే. మిత్రులారా, వంచనపై గర్జన ఈ అంశం మీద కేవలం ఆవేశంగా ఉపన్యాసాలు ఇవ్వడమే కాకుండా గత 4.5 ఏళ్లుగా జరిగిన వంచనల పరంపర, మోసాల పరంపర, వీటన్నిటినీ ఒకసారి గుర్తు చేసుకోవడం, వచ్చే ఎన్నికలకు ముందుగా రాష్ట్ర ప్రజల అవసరం, అలాగే మేధావులు, విద్యావంతులు, ఉద్యోగులు, యువత భవిష్యత్తును సువర్ణమయం చేసుకోవడానికి అనుకూలంగా ఏం చేయాలని ఆలోచించడంలో భాగంగా ఒకసారి అన్ని నెమరు వేసుకోవడం అవసరం. అందుకు ఈ దీక్షలు ఉపయోగపడతాయి. 4.5 ఏళ్ల మోసం కాదు, దానికి ముందు వెళ్ళాలి. ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో గుజరాత్తో పోటీ పడుతూ 2వ స్థానంలోనో 3వ స్థానంలో ఉండి 1వ స్థానానికి పోయే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న తరుణంలో అందరికీ తెలుసు, ఒక విజనరీని, ఒక రాష్ట్రం 9 కోట్ల మంది అభిమానించి గుండెల్లో పెట్టుకున్న రాజశేఖర రెడ్డి గారిని కోల్పోయాం. ఆ తర్వాత నుంచే మనకు చెడ్డ రోజులు మొదలయ్యాయి రాష్ట్రానికి. అందులో భాగంగా మనం ఈరోజు ఎందుకోసం దీక్ష చేస్తున్నామనేది ఒక అనాథ పిల్లలు తిండి కోసం ఇది చేస్తున్నట్టు తప్ప ఇదేమో లగ్జరీసో లేక విలాసాల కోసమో చేస్తున్నాం కాదు. మనం దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఎదుగుతున్న ఆంధ్రప్రదేశ్ను నిర్దాక్షిణ్యంగా ఏమాత్రం కంటి రెప్పపాటు కూడా రీచ్ చేయకుండా, ఉలికిపాటు లేకుండా, ఏమాత్రం వెరుపు లేకుండా అప్పట్లో అధికారంలో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అలాగే ప్రతిపక్షమైన బీజేపీ, వీటికి తోడుగా మన రాష్ట్రం నుంచి అప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉండి దేశంలో మొత్తం చక్రం తిప్పుతానంటున్న చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ కుమ్మక్కై అన్యాయంగా ఈ రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసి, అందులోనూ మన ఆంధ్రప్రదేశ్ని చెప్పుకోవడానికే ఇబ్బందిగా ఉండే అవశేష ఆంధ్రప్రదేశ్ అని దాన్ని ఒక పక్కకు విసిరేసేశారు. ఆ రోజు ఏదో చేస్తున్నామన్న కంటి తుడుపు చర్యల్లో భాగంగా ఇచ్చినది హామీ ఈ ప్రత్యేక తరగతి హోదా హామీ. అసలు ఒక రాష్ట్రాన్ని విభజించే ముందు వాళ్ళని ఎదురుగా కూర్చోబెట్టుకుని వాళ్ళ బాధలు విని ఇదిగో మీకు ఇది చేస్తున్నామని చెప్పాల్సింది లేకపోగా, ఈ ప్రత్యేక హోదా కూడా ఆ పార్లమెంట్లో తలుపులు మూసి ఓటు వేసే ముందు అరగంటలో వాళ్ళ లోపల మధ్య జరిగిన డీల్లో భాగంగా మరీ ఏడుస్తారేమో, వాడికి ఒక 5 ఏళ్ళు ప్రత్యేక హోదా చెప్పేస్తే సరిపోతుందని బీజేపీ వాళ్ళు కన్సెషన్ ఇవ్వడము, మన్మోహన్ సింగ్ అప్పటి ప్రధాని ఆయన వచ్చి పార్లమెంట్లో చాలా మామూలుగా యథాలాపంగా ఒక 5 ఏళ్ళు మీకు ప్రత్యేక హోదా ఇస్తామని ఆయన అనౌన్స్ చేయడం, ఇదంతా చరిత్ర. ఈ చరిత్ర ఇప్పుడు ఎందుకు గుర్తు చేసుకోవాలి అంటే, ఒక 4 నెలల్లో 5 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. గత విషయాలు ఏమీ గుర్తు రాకుండా మొత్తము ప్రజలను తన మీడియా ద్వారా భ్రమల్లో పెట్టి, ఆ రోజు ఆయనకు ఏది అవసరమో అది ఆ రాష్ట్ర అవసరంగా చేయగలిగిన నేర్పరి మాయావి అయిన చంద్రబాబు నాయుడు గారిని గురించి తెలుసుకొని మన స్పృహలో లేకపోతే ఇంకొకసారి మోసపోయే అవకాశం, ప్రమాదం ఉంది. కాబట్టి అందరూ ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఘోరం అందరం చూసాం. బహుశా అప్పట్లో పార్లమెంట్లో దీన్ని విభజన చేసినప్పుడు ఇప్పుడు ఓటర్లు కూడా చాలామంది అయింటారు, యువత. ఆ రోజు విడిపోగిన దగ్గర నుంచే మనకు దుర్దినాలు మొదలయ్యాయి. నిజంగా 2014 ఎన్నికల్లో దేశం మొత్తం కూడా అనుకుంది, రాష్ట్రంలో కూడా అందరూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారని అనుకున్నారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే భయమే పట్టుకున్నది. ఆ విషయం ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విషయం తేల్చి చెప్పారు. అప్పట్లో ఆయన అన్నాడు,
పవన్ గారు మనం కలిసి ఉండకపోతే చాలా ప్రమాదం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేట్టున్నాడని అన్నారు. అంతగా భయపడుతున్నాడు జగన్ను చూసి. ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఒకరోజు ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పడం కూడా విన్నాం. అలా చంద్రబాబు నాయుడు కూడా ఇంకా లేదు అధికారం రావట్లేదని అనుకుని 3వ దఫా ప్రిపేర్ అయినప్పుడు దింపుడు కళ్ళ ఆశలాగానో లాస్ట్ మినిట్ ఏ గడ్డిపోచ దొరికినా ముళ్ళు వేసి ఒక తాడు కట్టుకొని ఆయన అటు బీజేపీతో ఇటు పవన్ కళ్యాణ్ గారితో కలిసి జనసేనతో కలిసి లెక్కలేనన్ని హామీలు ఇచ్చి వచ్చినప్పుడు చూసుకుందాం అధికారం లేకని చేసిన ఒక పోరాటంలో చంద్రబాబు నాయుడు 5 లక్షల ఓట్ల తేడాతో జగన్మోహన్ రెడ్డి గారి రాకుండా తాను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోగలిగారు. కాబట్టి ఆ దుర్దినాలు అలాగే కంటిన్యూ అవుతూ వెనక్కు తిరిగి చూసుకుంటే అసలు చీకటి తప్ప కనపడట్లేదు. రాష్ట్రం అవశేష ఆంధ్రప్రదేశ్ అని పిలువబడిన ఈ రాష్ట్రం ఏ 10 ఏళ్ళు 20 ఏళ్ళు వెనక్కు పోవాల్సి వచ్చింది. ఆ రోజే కన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింటే బహుశా ఈవేళకు మీ జిల్లాల్లోని గోదావరి జిల్లాలోని పోలవరం ఇప్పటికే పూర్తయ్యే దశలో అయినా ఉండేది. రాష్ట్రంలోని ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారు వదిలి ఆయన వెళ్ళిన తర్వాత ఎక్కడికెక్కడ పడిపోయిన ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, మిగిలిన ఇండస్ట్రీస్ కానీ అవి కానీ ఇప్పటికీ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందేవి. 10 ఏళ్ల పాటు మనకు హక్కున్న హైదరాబాదులోనే ఉండి రాష్ట్ర రాజధాని అక్కడ డెవలప్ చేసుకుంటూ ముందుకు సాగేవాళ్ళం. ఈరోజు యువత ఇంత ఉద్యోగాలేమితో నిరుద్యోగంతో అగచాట్లు పడాల్సిన అవసరం వచ్చేది కాదు. బహుశా మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగం మొదలయ్యి ఒడివడిగా ముందుకు సాగుతూ ఉండేది. ఇప్పటికీ మన దురదృష్టం, నిజంగా రాష్ట్రం దురదృష్టం, అది జరగలేదు. ఎందుకు జరగలేదంటే రాజకీయం అంటే అది ఒక క్రీడలాగా, వికృత క్రీడలాగా ఆ రోజుకు ఎట్లా చేయాలి, ఏదో T20 మ్యాచ్ లాగా ఆ రోజు కొట్టామా లేదా అనేదే రాజకీయమని ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కించి ఒక మత్తులో ఎక్కించి ఆ దీంతో భ్రమల్లో పెట్టి ఆ రోజు వచ్చాడు. వచ్చిన మరుసటి రోజు నుంచి అన్ని చాప చుట్టి పక్కన పడేశారు. రాష్ట్రాన్ని అప్పుడు 90,000 కోట్లు ఉన్న అప్పును ఇప్పుడు 2,53,000 అంటే 2,40,000 ఎంతో 1,90,000 కోట్లు రాష్ట్రం నెత్తి మీద మళ్ళీ ఇంకా ఇంత భారం తెచ్చిపడేశాడు 4 ఏళ్లలో చేసి. ఇంకో పక్క ఎడాపెడా రాష్ట్రంలో అన్ని పనుల దగ్గర నుంచి పంచభూతాలను కంప్లీట్గా దోచుకొని కమిషన్ల రూపంలో ఇంకో రూపంలో పైనుంచి కింది వరకు ఒక రాక్షస పాలన అంటే రాక్షసుల దీన్ని కూడా అవమానించినట్టు అవుతుందేమో, మాఫియా అంటే మాఫియాను అవమానించినట్టు అవుతుంది. ఎందుకంటే మాఫియాకు కనీసం మనుషులతో సంబంధాలుగా ఉంటాయి. దీనికి ఏదీ సంబంధం లేని, ఎవరికీ జవాబుదారీతనం లేని, ఎలాంటి పూచీ లేని, ఏ వర్గానికి ఆన్సర్ ఇవ్వనవసరం లేకుండా అన్ని వర్గాలను, అన్ని ఏజ్ గ్రూపులను, అన్ని కులాలను ఏకంగా కంటిన్యూస్గా మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈ 4 ఏళ్ల పాటు కేంద్రంలో ఉన్న ప్రభుత్వంలో తను భాగస్వామి అయి ఉండి దాని దీవెనలతో వాళ్లతో కుమ్మక్కై అక్కడ తన మీద ఏమీ రాకుండా దోపిడీని కొనసాగించిన విషయం చూసాం. అందువల్లే ఈరోజు వెనక్కు తిరిగి చూస్తే విభజన వల్ల తగిన దెబ్బ ఒకటైతే దానికి మించిన 2 ఈ 4.5 ఏళ్లలో మనకు దెబ్బ పడింది. ఇందులో ఈ 4.5 ఏళ్లుగా జరిగిన నాటకం కూడా అందరూ చూశారు. ఈ 4.5 ఏళ్లుగా ఆయన ఎక్కడైతే కేంద్రంలో భాగస్వామిగా తన 2 మంత్రులను పెట్టుకొని, ఒక ఆయన ఇప్పుడు ఈడీ రైడ్స్లో దొరికాడు. ఆ రోజుకు అప్పటికీ తెలుసు అందరికీ, బ్యాంకులను కొల్లగొట్టాడు. బ్యాంకుల నుంచి సొమ్ములన్నీ విదేశాలకు పంపించి మళ్ళీ చంద్రబాబు గారికి ఆయనే తెస్తున్నాడు. ఆ బినామీ ఇది కాబట్టి ఆయనకు రాజ్యసభ మెంబర్షిప్ ఇచ్చారు. అందుకోసమే ఆయనకు మంత్రివర్గంలో కూడా పెట్టారనే విషయం అందరికీ తెలుసు. అక్కడ భాగస్వామిగా ఉండి కూడా మనకు కంటి తుడుపు చర్యగా మాత్రమే, కంటి తుడుపు హామీగా మాత్రమే కొద్దిపాటి మనకు వెసులుబాటు ఇచ్చి ఊపిరి అందించగలిగిన ఏకైక ఆయుధం, అస్త్రం ప్రత్యేక హోదా అనే దాని మీద మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు అయిపోయిన రోజు నుంచి, ఎందుకంటే తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, ఇంకా రాష్ట్రం ఏమైనా మనగలగాలంటే, నిలబడగలగాలంటే, ముందుకు పోవాలంటే ప్రత్యేక హోదా తప్ప వేరే దిక్కు లేదు. అదొక్కటే మనకు తారక మంత్రం. దాన్ని ఎలాగైనా సాధించుకోవాలనే ఉద్దేశంతోనే ఆ రోజు ఈయన మొదలుపెట్టారు. ఊహించని ఓటమైనా
మామూలుగా ఆ వయసులో ఇప్పటికి 47 ఏళ్ళు అంటే అప్పటికి 43, 44 ఏళ్ల వయసులో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాం, పార్టీ వచ్చింది అనుకున్నప్పుడు తగిలిన దెబ్బలో అరగంట కూడా దీని కాకుండానే కోలుకొని ప్రధానమంత్రిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే లీడర్లను ఎంపీలను తీసుకెళ్ళి, అప్పుడు ఎలక్ట్ అయిన ఎంపీలను తీసుకెళ్ళి ఫస్ట్ ఇచ్చిన మెమరాండంలో ఉన్నది ప్రత్యేక హోదా. అయ్యా మీరు హామీ ఇచ్చారు, కనీసం చీల్చినారు అయిపోయింది, కనీసం ఇదన్నా మీరు చేయండి. ఆ పనికి మాలిన కాంగ్రెస్ అది చేసిన దానికి ఆల్రెడీ డిపాజిట్లు కూడా లేకుండా వాళ్ళు పోయినారు. ఎందుకంటే అంత ఇది ఉంది కోపం అక్కడ. అలాగే అంతటి బాధలో ఉన్నాము, దీనికి కొంచెం ఉపశమనం కలిగించాలంటే ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆ రోజే ఫస్టే అడిగారు. ఆ తర్వాత వరుసగా మనం ఎన్ని పోరాటాలు చేస్తున్నాము అందరూ గమనించారు. అయితే ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నుంచి మొదలుపెట్టి ఎప్పుడైతే ఎన్నికలు అయిపోయిన తూనా బొడ్డు అని పక్కన పడేసి హామీలన్నీ కట్టగట్టి పక్కన వేస్తారు. హామీల జోలికి ఇప్పుడు పోను, ఎందుకంటే అవి ఎప్పుడు అందరికీ తెలిసినవే. ఇటు రైతు రుణమాఫీ కానీ డాక్టర్ రుణాలు కానీ ఇవి మనం అనుకుంటున్నవే. చేసి ఆ వర్గాలు రెడీగా కాచుకున్నారు. మొత్తం ఎప్పుడు పోలింగ్ జరుగుతుందో ఆ రోజు అడ్డంగా చంద్రబాబు నాయుడుకు బుద్ధి చెప్పే రకంగా ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేయాలని అనుకున్నారు. కానీ ఈ ప్రత్యేక హోదా దీని గురించి అంతకుముందు ఎన్ని ఉపన్యాసాల్లో మోడీ పక్కన తను కూర్చుని పక్కన జనసేన అధ్యక్షుడు ఈరోజు ప్రత్యేక హోదా గురించి నేను పోరాడుతానంటున్న పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. 15 ఏళ్ళు కావాలని అడిగారు. మీరు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాను ఆయన చెప్పారు. అన్ని ఎన్నికల తర్వాత మర్చిపోయారు. మర్చిపోవడమే కాదు, అసలు ప్రత్యేక హోదా వల్ల ఏం ఒరుగుతుంది అన్నారు. ప్రత్యేక హోదా కంటే తర్వాత ప్రత్యేక ప్యాకేజీని ఇంకోటి తీసుకొచ్చారు. ప్రత్యేక హోదా ఇంప్లిమెంట్ చేయడానికి కుదరట్లే, ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకోదు అని అన్నారు. ఫైనాన్స్ కమిషన్ మేము సభ్యులే, మేమేం అనలేదు, మాకు సంబంధం లేదు, అది కేంద్ర ప్రభుత్వం విచక్షణకు లోబడి ఉంటుంది, మాకు సంబంధం లేదు అన్నా సరే అదే డ్రామాను 3 ఏళ్ళు కొనసాగించారు. ఆఖరుకు ప్రత్యేక ప్యాకేజీ అనే దానికి ఇదే అయిపోయి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినందుకు అభినందనలు తెలిపారు. ఇంత చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద అలాగే కేంద్రం మీద ప్రత్యేక హోదా అనే దాంట్లో ఉన్న ఇమిడి ఉన్న అంశాలు వీటిని వివరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు దీక్షలతో పాటు యువబేరీల పేరిట మీ దగ్గర కూడా కార్యక్రమం జరిగింది. రాష్ట్రమంతా తిరిగి చైతన్యవంతులు చేస్తూ వచ్చారు, అది అందరికీ తెలుసు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే ప్రత్యేక హోదా అంటే ఏమిటి, దానివల్ల ఏమి ప్రయోజనాలు ఉన్నాయి అనే స్పృహ రాష్ట్రంలో యువతకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ వచ్చింది. ఇంతగా పోరాడి ఇంతగా చేసి ఆఖరుకు ఇంకా పార్లమెంట్లో కూడా తుదికంటా పోరాడి అవిశ్వాస తీర్మానం పెట్టే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పోయేలాక అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇదేదో మనకు ఇదయ్యేట్టుంది, మన తెప్ప మునిగేటట్టుంది, ఈ టైంలో కూడా బీజేపీతో ఉంటే ఇదవుతాం, దీనికి తగ్గుతోంది, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళిన ఇది బాగా జనంలోకి వెళ్ళింది అనే దీంతో మనం అవిశ్వాస తీర్మానం పెట్టాక అప్పుడు కూడా ఏమనాలో తెలియక నేను కూడా మద్దతు ఇస్తానని ఒకరోజని మరుసటి రోజు మేమే పెడతామని డ్రామాలాడి ఒక్కసారిగా రూట్ మార్చి ప్లేటు మార్చి ప్రత్యేక హోదా కోసం మేము పోరాడతామని ముందుకు వచ్చారు. ఆ తర్వాత మీకు తెలుసు 5 ఎంపీలు 3 కొనుక్కోగా సంతలో పశువుల్లాగా చంద్రబాబు నాయుడుకు అమ్ముడు పోగా మిగిలిన 5 ఎంపీలు పంచపాండవుల్లాగా 5 నిలబడి పార్లమెంట్లో ఎలా పోరాటం జరిపారో తృణప్రాయంగా రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం అధ్యక్షుడు సూచించగానే ఏమాత్రం వెనకాడుకు వేయకుండా తటపటాయించకుండా రాజీనామా ఇచ్చిన ఎంపీలు ఆ తర్వాత ఆమరణ దీక్ష కూర్చొని పోరాడారు. ఇన్ని పోరాటాలు చేసి ప్రత్యేక హోదా అనేది ఒక సెంటిమెంట్ కింద బలంగా మారిన ఆ దశలో ఈయన ఇమ్మీడియట్ రంగప్రవేశం చేసి ఎలా మొత్తం స్టేజ్ అంతా తనే తీసుకున్నట్టు ఎలాంటి పోజ్ ఇచ్చారో చూశారు. కేవలం మీడియా ఉంది కాబట్టి ఈ మీడియాను అడ్డం పెట్టుకొని మేము ఏమైనా చేయొచ్చు, నేను ఏది చూపితే అది ప్రజలు నమ్ముతారు, నా మీడియా ఏది ప్రొజెక్ట్ చేస్తే జనం అది నమ్ముతారు, నా మీడియా నన్ను ఎట్లా చూపిస్తే అందవిహీనునైన అందగాడిగా చూపిస్తే జనం ఓహో ఎంత అందంగా ఉన్నాడు చంద్రబాబు అనుకుంటారనే దృఢమైన విశ్వాసము, అదే నమ్మకం మీద సాగుతున్నాడు. కొంతవరకు ఆయన దాన్ని అప్పుడప్పుడు విజయం కూడా సాధిస్తున్నాడు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన ఒక్కసారిగా మారిన తర్వాత ఈరోజు బీజేపీ నుంచి బయటకు వచ్చి ఒక్కసారిగా ప్లేటు మార్చి
బీజేపీ దేశానికి అరిష్టము, దీన్ని ఎట్లా దించాలనే ప్రయత్నంలో నేనే మెయిన్ ఉంటానని చెప్పి ఇప్పుడు రంగస్థలం ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకొని దేశానికి తీసుకుపోతానంటున్నాడు. ఈ మొత్తం ఇన్నాళ్ళు జరుగుతూ వచ్చిందంతా ఒక ఎత్తు అయితే, బీజేపీ నుంచి బయటకు వచ్చాక ఈ రాష్ట్రంలో తను చేసిన అరాచకాల వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నపిల్లలు కూడా తెలిసిపోయింది. ఈ పేపర్లో ఎన్ని రాసినా తాను టీవీల ద్వారా ఏం చెప్పుకున్నా జనం నమ్మరనుకున్నాక అసలు రాజకీయం అంటే ఏమిటనేదాన్ని కొత్త నిర్వచనం తీసుకొస్తున్నాడు. ఇప్పుడు ఏది, దేశాన్ని రక్షించుకోవడం రాజకీయం. రాష్ట్ర ప్రయోజనం అంటే ఏమిటంటే భారతదేశాన్ని రక్షించడం. రాష్ట్ర ప్రయోజనాన్ని రక్షించడం అంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించడం. ప్రజాస్వామ్యానికి కూనీ చేసి అడ్డంగా వాళ్ళ మామ వెన్నుపోటుతో హిస్టరీ పాతది వదిలేస్తే మొన్నటికి మొన్న 23 మంది ఎమ్మెల్యేలను కొని 23 మంది ఎమ్మెల్యేలోంచి 4 మంత్రులు చేసుకునే ఈ పెద్ద మనిషి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తానని చెప్పి ముందుకు వస్తాడు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఏది నమ్మాలని ఆయన అనుకుంటున్నాడంటే దేశానికి బీజేపీ శని, దాన్ని దించడం అనేది తక్షణ కర్తవ్యం. దేశానికి కాంగ్రెస్ మంచి చేస్తుంది, ఆయన దాంతో కలిసిన చంద్రబాబు గారిని రాష్ట్రంలో ఎన్నుకోవాలా అని జనం అనుకోవాలనేది ఆయన కోరిక. అజెండా ఫిక్స్ అయింది. ఇమ్మీడియట్ మీడియా దానికి తగినట్టు ట్యూన్ అవుతుంది. గత 2-3 నెలలుగా మనం చూస్తున్న డ్రామా చూస్తే క్లైమాక్స్ ఇప్పుడు తెలంగాణ ఎన్నికలలో రోజు చూసిన వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు. బహుశా మీరు అందరూ గమనించుంటారు. రాష్ట్రంలోని విద్యావంతులు, మేధావులు, యువత కూడా గమనిస్తుంటారు. ఏ క్షణంలో ఆయన ఏ రూటు మారుస్తున్నాడో అసలు ఆయనను చూసి ఏమనాలన్నా కూడా ఎవరికి అర్థం కాక నోరు ఎళ్ళబట్టే చూస్తున్నారు. అంతవరకు తీసుకెళ్ళాడు రాజకీయం అంటే. ఇది కూడా దేని మీద నమ్మకంతో నా మీడియా ఉంది, నన్ను ప్రొజెక్ట్ చేస్తుంది. 2004కు ముందు చంద్రబాబు నాయుడు గారు మీడియా ఏది చూపితే అది జనం నమ్ముతారు, అందువల్ల మీడియాకు జాగ్రత్తగా కనపడదామనే ఒక కనీస ఆలోచన స్పృహ ఉండేది. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళారంటే నేను బట్టలు లేకుండా ఉన్నా కూడా మీడియా కోటు బూటు వేసి సూటు వేసి చూపుతుంది కాబట్టి నాకు అనవసరం, నేను బరి తెగించి ఏది చేసినా నా మీడియా నన్ను మేకప్ చేసి మంచి సూట్లో ఒక అందగాడిగా చూపుతుంది అనే నమ్మకం ఆయనకు బాగా పెరిగి ఈరోజు అందుకే బరి తెగించి ఏది చేయడానికైనా సరే ముందుకు పోతున్నాడు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో మనం అది చూస్తున్నాం. అందువల్ల ఈ క్లైమాక్స్కు చేరి 4 నెలల్లో ఎన్నికలు వస్తున్న సందర్భంలో రాష్ట్ర ప్రజలు అందరూ ఆలోచించాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈ ఎన్నికలు క్రూషియల్. రాష్ట్రం ముందుకు పోవాలన్నా లేదా ఇంకా మరింత వెనక్కు పోవాలన్నా చీకట్లేకి ఇది తేలాలంటే ఎవరికి ఓటు వేయాలనేది రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకునేటప్పుడు ప్రత్యేక హోదా తీసుకురాగలిగిన నాయకుడు ఎవరు, ప్రత్యేక హోదా తీసుకురాగలిగిన పార్టీ ఏది అనేది ఖచ్చితంగా చూసి దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను. ప్రత్యేక హోదా తీసుకురావాలంటే ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప ఇంకా వేరే పట్టని పార్టీ కావాలి. అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మనకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప వేరే ఏది ఇంట్రెస్ట్ లేదు. ఈ రాష్ట్రం ముందు నిలబడాలి, ఈ రాష్ట్రం సుఖ సంతోషాలతో ఉండాలి అంటే యువతకు ఉద్యోగాలు రావాలంటే, ఇండస్ట్రీస్ రావాలంటే ప్రత్యేక హోదా ఖచ్చితంగా కావాలి. పోలవరం మరో 3-4 ఏళ్లలో పూర్తి కావాలంటే ఈయన చూపించిన విజువల్ ఇవి కాదు, ఈయన చూపించిన గ్రాఫిక్స్ కాకుండా నిజంగా రావాలంటే ఖచ్చితంగా అలాంటి పార్టీ కావాలి. రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే పట్టిన పార్టీ కావాలి. ఆ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకోసం దీని గురించి ఎక్కడికెక్కడ కిందికి తీసుకెళ్ళి ప్రచారం తీసుకెళ్లాల్సిందిగా కార్యకర్తలను కోరుతున్నాం. నాయకులందరూ కదలాలి. అలాగే వచ్చే ఎన్నికలలో అటు బీజేపీకి ఇక్కడ తేలాల్సింది చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి. బీజేపీకి ఇక్కడ నూకలు లేవు, కాంగ్రెస్కు లేవు. బీజేపీ అనేది ఎక్కడ ఉత్తర దేశంలో ఆడ కొట్లాడే పార్టీ. అక్కడ దాన్ని ఇచ్చేయాలంటే అక్కడ పోరాడాలి. ఇక్కడ తేలాల్సింది ఈ రాష్ట్రాన్ని రక్షించేది ఎవరు, ఈ రాష్ట్రాన్ని రక్షించేది చంద్రబాబు అని లేదా జగన్మోహన్ రెడ్డి అంటే ఈ రాష్ట్రాన్ని సక్సెస్ఫుల్గా విజయవంతంగా ముంచగలిగిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే దాన్ని నిలబెట్టి దాన్ని స్ట్రెంగ్థెన్ చేసి ముందుకు తీసుకెళ్ళగలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఇప్పటికే రుజువైంది. ఈయన విధానాల ద్వారా, ఈయన విలువలను పాటించడం ద్వారా, ఈయన సంస్కారం ద్వారా, ఈయన పోరాట పటిమ ద్వారా, ఈయనకున్న స్పష్టత ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి. అందువల్ల రాష్ట్రంలో ఉన్న అందరూ ఆలోచించి ప్రత్యేక హోదాను తెచ్చుకోవాలంటే నెక్స్ట్ వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో అధికారం 130-140 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడంతో పాటు 25 లోక్సభ సీట్లలో 25కు 25 గెలుచుకుంటే
వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే ఏ కూటమికి వచ్చే అవకాశం కనిపించకపోవడం వల్ల ఈ సీట్ల స్ట్రెంగ్త్తో ఈ బలంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎవరు వచ్చినా సరే అది థర్డ్ ఫ్రంట్ ఇంకైనా మెడలు వంచి మనకు కావాల్సిన డిమాండ్లు సాధించుకుంటుందని హామీ ఇచ్చారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని మేము అందరం పునరుద్ఘాటిస్తున్నాం. ఆ దిశగా అందరం కృషి చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నారు. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా సాధన కోసం తన పదవికి పార్లమెంటు సభ్యుని పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి వచ్చిన